వ్యూవర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. సో జీవో 46 మీద వివిధ జిల్లాల నుంచి చాలా మంది స్టూడెంట్స్ రావడం జరుగుతుంది. ప్రస్తుతం మన దగ్గర ఆలపూర్ నియోజకవర్గం నుంచి ఉన్నారు. సో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఈ జీవో 46 కోసం ఎప్పటి నుంచి పోరాటం చేస్తున్నారు? 46 నుంచి దాదాపు 2 years అవుతుంది మేడం. ఆ 2 years నోటిఫికేషన్ బట్టి 2 years అవుతుంది. అయితే రిజల్ట్ ఇచ్చే 6 months అవుతుంది. మాకు అసలుకి ఈ రిజల్ట్ ఇచ్చేంత వరకు 46 అంటే నోటిఫికేషన్లో మెన్షన్ చేసినారు, కానీ 46 ఎందుకోసం అనేది లాస్ట్లో రిజల్ట్ ఇచ్చిన తర్వాత తెలిసింది. ఈ 46 అనేది ఓన్లీ జనాభా ప్రతిపాదికన తీసినారు రిజల్ట్. అంటే ఇప్పుడు మా రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి జాబులు తక్కువ వచ్చినాయి, జనాభా ఎక్కడ ఎక్కువ ఉంటే వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చినా జాబ్స్ ఇచ్చేసినారు. ఇప్పుడు మన గ్రామీణ నిరుద్యోగులు ఎట్లా అంటే 120 above వచ్చినా కూడా నాకు 127 వచ్చినాయి మేడం, కానీ జాబ్ రాలేదు. ఇంకోటి మేము కష్టపడి ఇక్కడ ఈ హైదరాబాద్లో దాదాపు ఉండబట్టి 6 years అవుతుంది. ఇక్కడనే ఉండి మేము యూనిట్ కోసం చదువుకున్నాము, మంచి మార్క్సే వచ్చినాయి. కానీ గత ప్రభుత్వం ఈ జీవో నెంబర్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్ రాలేదు, తక్కువ 80-90 మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చింది మేడం. సో ఇది జీవో 46ని రద్దు చేయాలని రేవంత్ రెడ్డి సార్ గారికి విన్నప్పుడు ఇంతకుముందు కూడా చెప్పినాము. కాంగ్రెస్ వాళ్ళకి గద్వాల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన అలంపూర్ కాన్స్టిట్యున్సీ ఇంతకుముందు కూడా కాంగ్రెస్ వాళ్ళకి చెప్పినాం. వాళ్ళు కూడా అప్పుడు అసెంబ్లీలో మాట్లాడినారు, మా ప్రభుత్వం వచ్చినాక మీ జీవో 46ని దాని గురించి చర్చిస్తాం, క్యాన్సిల్ అయ్యే విధంగా చూస్తామని చెప్పినారు. కానీ ఇప్పుడు ఇవి ఏమంటున్నారంటే ఈ 46 రావడం వల్ల వచ్చిన వాళ్ళకి జాబ్ పోతుందని ఆలోచన చేస్తున్నారు. కానీ మేము 5-6 ఏళ్ళ నుంచి ఇన్ని మార్క్స్ సాధించడం వల్ల మాకేం లాభం మేడం? ఇప్పుడు ఇట్లా అనుకుంటే కష్టపడి చదివిన విద్యార్థులకు జాబ్ రావు. కానీ ఒక ఎగ్జామ్ పెట్టకుండా డైరెక్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ ఎంతమంది చదువుకున్నారో వాళ్ళకి తీసి జాబ్స్ ఇస్తే బెటర్ కదా. ఎందుకు కష్టపడి రాయడం ఎందుకు, ఇన్ని మార్క్స్ తెచ్చుకోవడం ఎందుకు? దీన్ని బట్టి 46ని రద్దు చేయాలని సార్ వాళ్ళకి లెటర్ ఇవ్వాలని చేస్తున్నాం. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ స్టూడెంట్స్కి అన్యాయం చేసింది. సో ఈ ప్రభుత్వంలో మాకు నిరుద్యోగుల కన్నా ఒక దారి చూపిస్తారని చెప్పి ఆశ మీద వెళ్తున్నాము. మేము కూడా గద్వాల్ డిస్ట్రిక్ట్ నుంచే వచ్చాము. మేము లాస్ట్ ఇయర్ మేము అంతా మా ఎమ్మెల్యేలకు వాళ్ళందరికీ వినతి పత్రాలు ఇస్తే వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు టీఆర్ఎస్ వాళ్ళు. అందుకోసమని ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గెలిపించాలని మేమందరం మాబ్నార్లో పట్టుబడి 12 స్థానాలు గెలిపించుకున్నాం. ఇప్పుడు మా సమస్య తీరుతుందని మేము ఇక్కడ వచ్చాం. అందుకే ఈరోజు దాదాపు 500 మంది జీవో 46 అభ్యర్థులు ఇక్కడ ఎంట్రీ అయ్యి వచ్చి దాని గురించి విన్నపించుకోవాలని రేవంత్ రెడ్డిని కలసాలని లోపలికి వెళ్తున్నాం. చెప్పండి, మీదే ఊరు? మేము కూడా మేడం, మాది కూడా అలంపూర్ డిస్ట్రిక్ట్ కిందకి వచ్చినాం మేడం. జీవో నెంబర్ 46 గురించే వచ్చినాం మేడం. మా సమస్యలు ఇక్కడ చెప్పుకోవడానికే వచ్చాం మేడం. దీని గురించి మీరు ఎన్ని సంవత్సరాలకు పోటీ చేస్తున్నారు? కూడా మేము ఒక 3 years నుంచి ఇక్కడనే కానిస్టేబుల్ ప్రిపేర్ కానికనే వచ్చినాం మేడం. నాకు కూడా చాలా 120+ వచ్చినాయి మార్కులు. అయితే ఈ లోకల్ హైదరాబాద్ ఉన్న వాళ్ళ లోకల్లో జస్ట్ ఓన్లీ ఒక 90-95 వస్తే 80 వచ్చినా వాళ్ళకి మార్క్స్ వచ్చినాయి మేడం. మాకు 120+ వచ్చినా కూడా జాబ్ వచ్చలేదు మేడం. అదే రూరల్ ఏరియా వారికి చాలా అన్యాయం జరిగింది. దానివల్ల కష్టపడిన వాళ్ళకి కష్టే ఫలి అంటారు కదా మేడం, కష్టపడిన వాళ్ళకి వాళ్ళ ఫలితం తగ్గాలని మేము మా సమస్యలు చెప్పుకోవడానికి గత 6 నెలల నుంచి ఎన్నో ధర్నాలు గత ప్రభుత్వం నుంచి ఎన్నో చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. ఈ ప్రజా దర్బార్ వల్ల మా సమస్యలు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పుకోవడానికి మాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటాం. అందుకే ఇక్కడ కలవడానికే ఇవ్వడానికి వచ్చాం మేడం. అయితే ఇప్పుడు జీవో 46 రద్దు చేయొద్దు, మాకు చాలా బాగుంది, మా ఉద్యోగాలు పోతాయని కూడా కొంతమంది అంటున్నారు. అది ఎవరు అంటున్నారు అంటే ఓన్లీ మన ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళు, వాళ్ళకి బెనిఫిట్ అయింది. కానీ మాకు అక్కడ రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది మేడం. ఒకవేళ మార్కులు వచ్చి వాళ్ళకి ఎక్కువ వచ్చి వాళ్ళకి ఇచ్చింటే సంతోషం మేడం. ఆల్రెడీ రిజల్ట్ కనిపిస్తుంది కదా మేడం, జస్ట్ 75-80 వచ్చిన వాళ్ళకి మార్క్స్ వచ్చినాయి. మాకు 120+ వచ్చినా కూడా వచ్చలేదు కదా మేడం జాబు. అట్లా ఇప్పుడు ఈ ఓన్లీ బెనిఫిట్ ఎవరికంటే హైదరాబాద్ ఉన్న వాళ్ళ ఒకరికే బెనిఫిట్ అయింది మేడం. సో హైదరాబాద్ వాళ్ళకి మాత్రం బెనిఫిట్ అయింది తప్ప రూరల్ ఏరియాలో వాళ్ళకి ఎవరికి కూడా బెనిఫిట్ కాలేదు జీవో 46 అనేది వీళ్ళు ఆరోపిస్తున్నారు. మరి కనీసం వినతి పత్రం ఇక్కడ రేవంత్ అన్నకి చేరుతుందని చెప్పేసి ఎంతో ఆశతో వచ్చన్నారు. 6 నెలలుగా ధర్నా కూడా చేస్తున్నారంటే ఎవరు పట్టించుకోలేదంట. ఇప్పుడైనా పట్టించుకుంటారేమో ఎంతో ఆశతో ఇక్కడికి రావడం జరిగింది.